Good morning, boy. పండుగ ఎంజాయ్ దీని ఆకు డీజే టీలు ఆకు గ్యాంగ్ వేసింది, గొడ్డవాళ్ళు గ్యాంగ్ వేసింది, మామూలుగా లేదు. ఇలాంటి కొడుకులు ఏమంటారు తెలుసా, చేతగాని కొడుకులు అనమాట. రైట్, ఆల్వేస్ సినిమా గురించి చెప్తే డీజే టీలు బాగుంది. 1 చూసారా మీరు? 1 చూస్తే ఒకవేళ టికెట్లు దొరకకపోతే 1కే వెళ్ళండి మళ్ళీ. అదే 1 ఐబొమ్మలో చూడండి. అంటే లైన్ అలాగే ఉంది, డైలాగ్స్ అలాగే ఉన్నాయి, ఆర్టిస్టులు అలాగే ఉన్నారు, మనం అలాగే ఉన్నాం. థియేటరే అదే రేటే మారింది అనమాట. అప్పుడు 150, ఇప్పుడు 250 టికెట్, అది వేరే విషయం. ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగినాయి. సినిమా ఏం మారలేదు అంటే డీజేటీలు 1 తీసిన డైరెక్టర్కి మళ్ళీ ఇస్తే యాజ్ ఇట్ ఈస్ తీస్తాడేమోనని 1 ఆ డైరెక్టర్కి ఇవ్వలేదు. నాకు తెలిసి ఈ డైరెక్టర్ కూడా ఈ బొమ్మలో చూసి ఉంటాడు, అదే తీసాడు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ కొంచెం మారింది అనమాట. ట్విస్ట్ ఏం నాకు మజా అనిపించలేదు. ట్విస్ట్ అంటే అంత మజాగా అనిపించలేదు. ఇంకా బాగుంటుందేమో, బమ్ అంటుందేమో అనుకున్నాను. అప్పుడేమో కోర్టులో ఉంది ట్విస్ట్, ఇప్పుడేమో పోర్ట్లో ఉందనమాట. వాటెవర్ కోర్టు పోర్టు 2 ఒకలాగానే ఉందనమాట. ఇంకా అనుపమ గురించి చెప్తే ఏముందండి, చెప్పడానికి ఏమీ లేదు. మొన్నటిదాకా ఇంటి పక్కన అమ్మాయి పద్ధతిగా ఉంటుంది అనుకున్నాను, ఇప్పుడు ఏమంటే బట్టలు తిరుగుతుంది అంతే, అంతకుమించి వెళ్ళలేదు. మంచిదే కదా, ఆటో పోనీ రైరే, డీజేటీలు ఇజ్జతే పోయింది, ఆటో పోతే ఏముంది, అదే అంతకుమించి ఏం లేదు. సినిమా గురించి చెప్పాలి అంటే నేనైతే ఆర్ట్ఫుల్గా చెప్తున్నానండి, మీకు సూపర్ హిట్ బంపర్ హిట్ అని మాత్రం చెప్పను. సినిమా చూసినోడికి నవ్వుకుంటారు కానీ ఇంకేదో మిస్ అయిందిరా అనిపిస్తూ ఉంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు. అంతకుమించి డీజేటీలు మ్యూజిక్ కూడా కొంచెం పర్లేదు, బాగుంది, నాకైతే నచ్చింది. ఇంతకీ ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తున్నావు, హిట్టా పట్టా అని అడుగుతున్నారు మీరు, అంతే కదా. యావరేజ్ తీసుకొచ్చి నన్ను పట్టుకోమని నాకు ఇస్తున్నావు, మళ్ళీ ఏం కాక స్టార్ట్ చేయి. ఇరగొడదా బొక్క. ఓకే, సినిమా మాత్రం కిర్రాకుంది కాక. డీజే టిల్లు స్క్వేర్, డీజే టిల్లు ఎంత బాగుందో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అంత బాగుంది. సెకండ్ పార్ట్ లో ప్లస్లు మైనస్లు అడుగుతున్నారు. ప్లస్లు మైనస్ అడిగే తోటికి ఒకటి చెప్తున్నా, మీలోనే ప్లస్లు మైనస్లు ఒకసారి చూసుకోండి. సో పచ్చగానలు వచ్చినట్టు లోకం అంతా పచ్చగా కనపడుతుంది అంటారుగా. సో ఫస్ట్ మీలో ప్లస్లు మైనస్లు ఉన్నట్టున్నాయి, ఆ ప్లస్లు మైనస్లు మీరు లేకుండా చూసుకోండి. సినిమాలో ప్లస్లు మైనస్లు కనపడు, అన్ని ప్లస్లే కనపడతాయి, అంత అద్భుతంగా ఉన్నది. డీజే ఎంట్రీ బాగున్నది, అలాగే అనుపమ ఎంట్రీ బాగుంది. అనుపమ సెకండ్ ఎంట్రీ అయితే అద్భుతంగా ఉంది. నాకు తెలిసి పులపుల సొక్కాలు వేసుకున్నాడు, మనకు కనపడలేదు కానీ అనుపమ సెకండరీ సినిమాలో సెకండ్ ఎంట్రీ అంటే రివెంజ్ టైప్లో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా వచ్చేస్తారనమాట. ఆ ఎంట్రీ చూడంగానే సిద్ధు టిల్లు పోసుకుని ఉంటుంది నాకు తెలిసి ఖచ్చితంగా. ఇక రాధిక ఎంట్రీ వస్తుంది కాక, నల్లని కారే అనుకుంటాను, నల్లని కార్లో నల్లని డ్రెస్ వేసుకొని దిగుతూ ఉంటుంది. అసలు బయట కూడా కాలు పెట్టలేదు భయ్, అరుస్తున్నారు పోరగాళ్ళు, అరే ఆగుందా భయ్, అది రాధికనో ఇంకేవుతుంది తెలియదు. లేదు కాక రాధిక అంటారు, ఏమైంది రా చూడనీరా, డోర్ తీసా. మన బ్రహ్మానందం గారి కారు తిరిగి జింగిన బయట దిగొత్తారు కాదు సినిమాలో, ఆ టైపులో కారు తిరగలేదు కానీ రాధిక చిన్నగా బయట డోర్ తీసి బయట పెట్టే కారు వస్తున్నారు, రాధికొత్తాం అని. అమ్మ తల్లి, నా జీవితంలో రావద్దు ఇక మీరైతే, నేనైతే కోరుకుంటా. నాకు రాధికలు వద్దు, రాధిక జాతి వద్దు. థ్యాంక్ యూ. సినిమా అయితే బాగుంది భయ్యా, పాటలు బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. సిద్ధు నిజంగా నువ్వే రాసుకో, నీ సినిమాకు నువ్వే రాసుకో, ఎట్లా రాసుకోవాలని అట్లా రాసుకుంటూ. కులాలకు మతాలకు సంబంధం లేదు, కిర్రాకున్నది ప్రతి సీన్ హైలైట్, ప్రతి పాట హైలైట్. డైలాగ్స్ అయితే నాకు బాగా నచ్చిన సినిమా డైలాగ్స్ అన్న. అర్రే కాక తెల్లబడ్డది, ఇంకా నేనేం గుర్తుంటుంది సినిమా చూసినాను కాబట్టి చెప్తున్నా. ఖచ్చితంగా బ్రేక్ చేసింది. ఇక సెకండ్ హాఫ్ లో ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే కిర్రాకున్నది. రాధిక అక్క కాదు, దాని చెల్లి ఇంకా బాగా చేసింది. లిల్లీ అయితే అబ్బో బాగా లొల్లి చేసింది. ఈ సినిమా కొంచెం డబ్ చేస్తే బాగుంటుంది హిందీలో అనుకుంటున్నాను, ఎందుకంటే నార్త్ ఇండియన్స్ ఇంత మా సినిమా మస్తు నచ్చుతుంది. అమ్మ రాధిక వచ్చి లాస్ట్ లో ఏంది, మధ్యలోనే సెకండ్ హాఫ్ లో మధ్యలోనే వచ్చేస్తుంది, 15 నిమిషాలు దగ్గర వెళ్ళిపోతుంది. అసలు ఆ కాలు బయట పెట్టక ముందుగా రచ్చ చేస్తారు. నాకు ఉడుకు పుట్టింది, పోసుకునేమో ఇంకా నాకు తెలిసి సిద్ధు అయితే పోసుకుని ఉంటాడు. వంక పెడదాం లేదు భయ, మైనస్ అని అడగద్దు, ప్లస్లు అన్ని సినిమాలు అద్భుతంగా కష్టపడ్డాడు అనిపిస్తుంది మీకు. లేదు ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ, కష్టపడలే హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తనకు అలవాటైన ప్రతి డైలాగ్ రాసేసుకుంటూ అసలు ఒక దగ్గర అయితే కంటిన్యూ కొడుతున్నాడు. జరా అప్పుడే డైలాగ్ ఇందం పూర్తి అయినాడు, లేదు కొడుతున్నాడు. అసలు ఆ డైరెక్టర్ ఇవ్వడానికి కూడా అర్థం కలగదు, కిర్రాకు సినిమాకి కిర్రాకు. వంక పెట్టడానికి ఆ డైరెక్టర్ వంక పెట్టడానికి అయితే లేదు, అంత అద్భుతంగా. కొన్ని వాడు స్టార్టింగ్ దాని ఎంట్రీ దాని గురించి చూపించాలిగా, వివరించాలిగా. సో అటువంటివి వస్తాయి. అయినా అద్భుతంగా పార్ట్ 1 లో ఉన్న కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. రాధికా ఏదో అంటారు, రాధికా నువ్వు ఇంక ఉన్నవా అని మస్తునే. అసలు వంక పెట్టడానికి పార్ట్ ఎక్కడ ఏ సీన్ కు వంక పెడదామని లేదు, అంత కిర్రాకున్నది. బలగంలో సినిమాలో ఒక బావ క్యారెక్టర్ ఉంటుంది, ఆయన తండ్రి కదా,
అసలు తండ్రి అనే ఫీలింగ్ లేదు. హ్యాపీగా ఫ్రెండ్స్ లాగా అన్నదమ్ములాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కిర్రాకున్నది మార్కస్. అబ్బో దానికి ఏదో ఉన్నట్టుంది తేడా, అందుకని దీన్ని మార్కస్ అని పెట్టారు. ఏదో ఉండే డైలాగ్, బూత్ డైలాగ్, దాన్ని మార్చారు. ఎన్ని మార్చినా కానీ మనకు వల్గారిటీ అనిపించదు. లిప్ లాక్ ఉన్న వల్గారిటీ అనిపించదు. విత్ ఫ్యామిలీతో సహా చూసుకోవచ్చు. అద్భుతం. క్రైమ్ ఎపిసోడ్, ఆ ఎపిసోడ్ లోనే అల్లం బెల్లం అనుపమ మా బెల్లం కాదు మీ బెల్లం అని మీరు ఏదో అనుకుంటారుగా, ఆ పోరి ఎంట్రీ కిర్రాకు ఉంటుంది. కాక గన్నులు పట్టుకొని ఒక్కొక్కరికి కావాల్సింటుంది. సిద్ధు జొన్నల గడ్డకి నాకు తెలిసి చుచ్చుబడి ఉంటుంది. అదేదో పులసొక్క కాదు, ప్లేన్ డ్రెస్ వేసుకొని వచ్చి నల్లగా ఉన్నట్టున్నది. నల్లగా ఉంటే చుచ్చు పోసుకుంటే కనపడదు కదా. ఆహా మంచి డైరెక్టరే కనపడకుండా ప్లాన్ చేసినట్టున్నాడు. ఆ ఎంట్రీకి అలాగే రాధిక ఎంట్రీకి రచ్చ రచ్చ అవుతుంది థియేటర్లో. హీరో ఎంట్రీలు వస్తే అరుస్తుంది ఎవడైనా. హీరోయిన్ ఫ్యూచర్ లో రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఎంటర్ అవ్వకుండా పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లో, వివి నాగ్ లాంటి డైరెక్షన్ లో పోలీస్ క్యారెక్టర్ లో రావాలని కోరుకుంటాను. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా చేసింది, చాలా ఈజీగా చేసింది అనమాట. మస్త్ అనిపించేసింది ఆమె ఎంట్రీ అయితే. కిర్రాకు సెకండ్ హాఫ్ లో వచ్చే ఎలివేషన్స్ అయితే అద్భుతం. పోలీస్ గెటప్ లో నార్మల్ పోలీస్ కాదు, హై లెవెల్ అనమాట. మన ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ లెవెల్లో కిర్రాగా అనిపిస్తుంది. అట్లా ఆ టైప్ లో మస్త్ అనిపించేసింది. పొట్టిదైనా కానీ చాలా గట్టిది. అనుపమా థ్యాంక్ యూ, సూపర్ మూవీ. డిజెటిల్లు రాధిక ఉన్నది కాక రాధిక జాతి ఎంటర్ అవుతా ఎదురుపోయావు జాగ్రత్త వల్ల. నేనైతే సింగిల్ గా ఉన్నా. ఐ డోంట్ వాంట్ మింగిల్. రాధిక జాతి నాకు ఎదురు రావద్దు అమ్మా, దయచేసి మీకు దండం పెడుతున్నా, సెల్యూట్ కొడుతున్నా, నాకు ఎదురు రాకండి, ఇట్లనే ఉంటా. థ్యాంక్ యూ. ఓకేనా అన్న అడుగుతావా? అంతేనా? సినిమా అయితే బాగుందన్న, మంచి ఫుల్ ఎంజాయ్గా అయితే వెళ్ళిపోతుంది. అసలుకి ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్ సీన్స్, లవ్ స్టోరీతోనే అయితే వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే అనుపమ యాక్షన్ సీన్స్, లక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్తో వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక కీమీ రోల్ ఉంటుంది. ఇంకా తర్వాత క్లైమాక్స్లో మాత్రం ట్విస్ట్లు, క్లైమాక్స్ కానీ చాలా బాగుంటుంది. అంటే పంచువాలిటీ కానీ ఆ డైలాగ్స్, ఆ యాస కానీ సిద్ధు జొన్నలగడ్డ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు కొద్దిగా అంత అనిపించాలి, సెకండ్ ట్రైలర్ చూసినప్పుడు కొద్దిగా అనిపించింది. కానీ ఏంటంటే పార్ట్ 1 ఎలా ఉంటుందో అదే సర్కిల్ అదే తిరుగుతుంది, రొటీన్గానే తిరుగుతుంది. బట్ ఏంటంటే అదే ఎంగేజింగ్గా తీసినారు. ఆ కామెడీ కానీ ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేస్తాం. ఎక్కడైతే డిసప్పాయింట్ కాకుండా అయితే ఆ పంచులో రాత అయినంత మాత్రం రాగాలేవు, ఇవన్నీ అయితే చాలా బాగా అనిపించినాయి నాకైతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కూడా, ఆ డీజెటీలు చూడు, ఆ సాంగ్స్ కొద్దిగా చేంజ్ చేసి ఉంటే బాగుండే ఆ సాంగ్ కాటికి. ఇంకోటి రింగుల జుట్టు చూసి పడిపోయావా, ఆ సాంగ్ కూడా చాలా సూపర్గా ఉంది. ఇంకా రొమాన్స్ సీన్స్ అంటే అర్జున్ రెడ్డి మించిపోయిన అనమాట. రౌడీ బాయ్స్ తర్వాత అలాంటి ఎక్కువ రొమాన్స్ అంటే ఈ సినిమాని మనం చూస్తాం. అనుపమ నుంచి అయితే చాలా సూపర్గా అనిపించింది నాకైతే సినిమా అయితే. ఎక్కడైతే బోర్ అయితే కొట్టలేదన్న. ఒక కెమెరా క్వాలిటీ కొద్దిగా తక్కువ అనిపించింది. ఇంకా డీజెటీలు 3 కూడా వస్తే బాగుంటుంది అనిపించింది. 1 కన్నా 2 ఎక్సలెంట్ ఉందన్న. అంటే 1లా ఒకటి క్లైమాక్స్ బాగుండదు, ఆ డబ్బులు తీసుకునేది అనేది కొద్దిగా అంత అనిపించకుండా 2లో అయితే చాలా ఎక్సలెంట్. ఆ ట్విస్ట్కి తగ్గట్టు అయితే ఈక్వల్గా అయితే అనిపించింది. అనుపమ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో రొమాన్స్తో ఉంటుంది, సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటుంది. అది అనేది ఆమె క్యారెక్టర్ ఏందనేది లాస్ట్లో క్లైమాక్స్లో అనేది పడుతుంది అన్నమాట. ఇంకోటి చెప్తున్నా కదా, ఒక ఎంట్రీ ఉంటుంది, ఒక అక్కది ఉంటుంది. ఆ ఎంట్రీ అయితే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. మంచిగా అయితే అంటే కొందరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ ఎంట్రీ, కొందరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. బట్ ఆ ఎంట్రీ ఉంటేనే కరెక్ట్ అనమాట సినిమాకి. అదైతే బాగుంది, మంచిగా ఉంది అన్న, మంచిగా అవుతుంది అన్న. సిద్ధు క్యారెక్టర్ అయితే మొత్తం అన్న 1 మ్యాన్ షో అన్న. మొత్తం ఆన్నే పంచులతోనే సినిమా వెళ్ళిపోతుంది, మొత్తం ఆన్నే, ఇంకా ఎవ్వరు లేదు అసలుకి. ఒక పంచ్ చేసిన తర్వాత అసలుకి ఏమన్నా పంచులు అవి. అసలుకి అనుపమ పెద్ద గుణపం పెట్టేసింది. మన బాగుండే బాంబు చికెన్ అన్నట్టు. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి పంచ్ డైలాగ్స్తో కానీ కామెడీతో కానీ అంతే వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే సర్కిల్ అనేది రొటీన్ సర్కిల్ అనేది తిరుగుతుంది, దానివల్లనే కొంతమంది డిసప్పాయింట్ అయితే అవ్వచ్చు అంతే. అది ఒక గెస్ట్ రోల్ ఉంది, అది ఎవరు అనేది మనం చెప్పవద్దు, చెప్పకుండా చూస్తే బెటర్ అని. ఎందుకంటే చూసే వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గుతుందని, ఏమంటారు యాంగ్జైట్మెంట్ అనేది తగ్గుతుంది అని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఒక కెమెరా క్వాలిటీ కొద్దిగా తక్కువ అనిపించింది నాకైతే. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా మంచి కామెడీ అనిపిస్తుంది. ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో ఒకటి ఉంటుంది, ఓ లడ్డు, ఆ లడ్డూకి మన ఒకటి ప్లాన్ చేస్తారు ఆ ట్విస్ట్ అనేది. అది పోయి చూస్తే బాగుంటుంది. ఇంకా అంతే, మొత్తం అదే సర్కిల్ జరుగుతుంది. బట్ ఎంగేజింగ్గా తీసినారు, అదైతే చెప్తా. 5కి 4 ఇస్తా. ఒక డైలాగ్ చేస్తాడు,
నోట్లో పెట్టుకుంటే లోపల నుంచి చూసి బొక్కలు వచ్చేస్తాను. చాలా డైలాగ్స్ ఉన్నాయి, గుర్తుకు రావట్లేదు కానీ చాలా చాలా బాగుంది. డైలాగ్స్ తోటి మొత్తం సినిమా పెట్టిండు. కంటెంట్ అనేది ప్రతి సినిమాలో హీరోయిన్, హీరో, కమెడియన్ చాలా మంది కంటెంట్ అయితే ఒక సినిమా తయారవుతుంది. కానీ దీని సినిమాలో మాత్రం అన్ని హీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క డైలాగు ప్రతిదీ కూడా హీరో ఎప్పుడు మాట్లాడుతానని నేను చూస్తూనే ఉంటున్నా కానీ ఎవరికి నేను చూడట్లేను. అంటే ఏం చెప్తాడు, ఎలాంటి జోక్ ఉంటుంది, ఎలా నవ్వుకోవాలి ఏందనేది చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా బాగుంది. పార్ట్ 3గా వచ్చే అవకాశం అనేది డైరెక్టర్లకు ఉండాలి. ఎందుకంటే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కాబట్టి కంటెంట్స్ ఏమైనా కానీ ప్రతి ఒక్కరు సీరియస్నెస్ కాకుండా కామెడీగా ఉన్నది, లవ్ స్టోరీ ఉన్నది, మంచి మంచి చాలా కంటెంట్ ఉంది కాబట్టి తీస్తే బెటర్గా ఉంటుంది. అటు డైరెక్షన్ అయినా బాగానే ఉంటుంది, ఇటు ప్రేక్షకులకు పార్ట్ 3 వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, కంటెంట్ కూడా చాలా బాగా ఇంకా దాన్ని రన్ చేయొచ్చు అని నా అభిప్రాయం.